ఆత్మాభిమాని 12వ అభ్యాసము. నడుస్తూ తిరుగుతూ మరియు కర్మ చేస్తూ నేను కండ్లు తెరిచే ఉంచుతాను. ఎందుకంటే నేను కండ్లను ఎందుకు తెరుస్తానంటే నా చుట్టుప్రక్కల ఇంతమందిని తెలిసి తెలియక చూస్తూ ఉంటాను. ఎలాగైతే ఏ వ్యక్తి పైన వారి చిత్రం పైన దృష్టి వెళ్తుంటే నేను నా కండ్లను వారిని చూడడానికి ఆత్మనే చూసే అభ్యాసాన్ని చేసే ప్రశిక్షణ ఇస్తున్నాను. ఎందుకంటే ఆత్మ వారి బ్రుకుటిలో కూర్చు ఉంటుంది. అక్కడే నేను దృష్టి సారించాలి. నేను నా మనస్సుకి స్వతహాగా శక్తిశాలిగా చేస్తున్నాను. నా చుట్టూ ఉండే వాళ్ళందరూ కూడా ఆత్మలు వారి బ్రుకుటిలో కూర్చుంటారు. వారందరినీ చూస్తూ కూడా వారి శరీరాల్ని చూడటం లేదు. ఒకప్పుడు నాకు కనిపించేది కానటువంటి ఆత్మ ఇప్పుడు నేను చూస్తున్నాను. పదే పదే నా దృష్టి ఒకవేళ నన్ను మోసం చేస్తుందంటే, లేకపోతే నా ప్రయత్నం విఫలమవుతుంది అంటే ఆ ప్రశ్నకి సమాధానం చాలా సహజమైనది. స్వయాన్ని మనమే అడగాలి. నేను చేస్తున్న పురుషార్థానికి గమనిక ఇస్తున్నానా? ఇంపార్టెన్స్ ఇస్తున్నానా? ఆత్మ వైపు చూసే అభ్యాసంతో నేను చాలా ఇష్టంగా పవిత్రమైన దృష్టిని ప్రాప్తి చేసుకునే దానిలో రుచి ఉందా? ఒకవేళ అవును అయితే మన పురుషార్థాన్ని ప్రయత్నాన్ని అలా చేస్తూ ఉండండి. ఒకవేళ లేదంటే మన ఉద్దేశాల్ని మార్చుకునే భావాన్ని మార్పు చేసుకోవడానికి నిజాయితీగా ప్రయత్నం చేద్దాము. ఓం శాంతి.